ఇదిగో నీ కూతురు. నీ కూతురికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. గుడ్ బై. అల్లుడు ఏం జరిగింది అల్లుడు? నువ్వు ఒక బేవార్స్ గడివి, నీ కూతురు ఒక బజార్ది. సర్లే, ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో నీ కూతుర్ని అడుగు. అమ్మా, ఇంచక్క ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నాకు ఇష్టం లేకపోయినా నువ్వు సుఖపడతావు కదా అని సరిపెట్టుకున్నానమ్మా. మరి ఇప్పుడు ఇదేంటి? ఆయనకు నా మీద అనుమానం వచ్చింది నాన్న. నిప్పు లాంటి నీ మీద అనుమానం వచ్చిందా? ఎందుకు వచ్చింది తల్లి? ఒక రోజు మేమిద్దరం బిర్లా మందిర్కి వెళ్ళాం. అక్కడికి ఒకడు వచ్చి తాజ్ మహల్ కి దారెట్టు అని అడిగాడు. తాజ్ మహల్ కా? తాజ్ మహల్ కి దారెట్టని అడిగాడా? తెలియకడిగి ఉంటాడు. అలా 2-3 సార్లు ఆయన చూస్తుండగా అడిగాడు. నిజంగా దారి తెలియక అడిగి ఉంటాడు. ఆ తాజ్ మహల్ గడ్ ఫోటో నా బీరువాలో దొరికింది నాన్న. ఇప్పటికైనా అర్థమైందా నీ కూతురికి వాడికి సంబంధం ఉందని? అల్లుడు, ఇప్పుడు అర్థమైందయ్యా. ఇదంతా మీ అన్నయ్య ఆడిస్తున్న నాటకం. మా అన్నయ్య ఆడించిన నాటకం. ఎందుకు? పగ. ఎందుకు? ఎందుకు? ఎందుకు చెప్తాయా? కానీ నా కూతురికి అన్యాయం చేయనంటే చెప్తాను. సరే చెప్పు. నీ చెల్లెల మీద మీ బావకు అనుమానం వచ్చేట్టుగా చేసింది నేనే తాజ్మహల్ డ్రామా ఆడిచ్చాను. అనుమానం వస్తుంది కదా అని ఫోటో ఆ అమ్మాయి బీరువాలో పెట్టించాను. అంతే. ఫోటో చూశాడు, అనుమాన పడ్డాడు, నీ చెల్లెల్ని వదిలేశాడు. నాన్న, వీరస్వామి, నీ స్కూల్లోనే వచ్చి నీ చేత నిజం కక్కించాను. నువ్వు కూలగొట్టిన నా చెల్లెల సంసారాన్ని నువ్వే నిలబెట్టేటట్టు చేశాను. ఎలా ఉంది కటింగ్? నా కూతుర్ని అనుమానించటం, ఇంటికి పంపించేయటం, ఇదంతా డ్రామా అన్నమాట. మోసం, దగ్గ. ఎవరిదిరా మోసం? రాస్కెల్, దేవతలంటే నా భార్యను అనుమానించాలే చేశావు. నిన్ను ప్రాణాలతో వదలను. నిన్ను నన్ను ఓరు కావయ్యా, నన్ను చంపుతారటమేంటి? ఈ దరిద్ర పని చేయమంది మీ అమ్మ నాన్న. అవును, ఆళ్ళు కోరితేనే నీ సంసారాన్ని పాడు చేశా.